శ్రీమాత్రే నమః. జై హిందూ ప్రేక్షకులకి అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలి. ఈ జాతక రీత్యా ఒక్కొక్క రాశి ఫలితాలు మనం చెప్పుకున్నాం. కుంభరాశి వారిని మనం చూసినట్లయితే కుంభరాశిలో ఈ వారం రుణపరమైన ఒత్తిడులు ఎంత ఉన్నాయో ఆర్థిక రాబడి కూడా అంతా ఉంటుంది. ఈ కుంభరాశిలో ధనిష్ట, శతవిషం, పూర్వభాద్ర 3 నక్షత్రాలు ఉన్నాయి. ధనిష్టకి అధిపతి కుజుడు, పూర్వభాద్రకి అధిపతి గురువు, అట్లాగే శతవిషానికి అధిపతి రాహు. ఈ వారం ఈ కుజుడి నక్షత్రమైనటువంటి ధనిష్ట వాళ్ళని వదిలేస్తే పూర్వభాద్ర, శతవిషం వాళ్ళకి ఆర్థికపరమైనటువంటి ఫ్లో మొదలవుతుంది. రావాల్సిన ధనం వస్తుంది. పాత రుణాలని కొన్ని మేరకు తీర్చేయగలుగుతారు. కొంత శుభకార్యాల్లో పాల్పంచుకునే అవకాశాలు ఉంటాయి. ఉద్రిక్త భరితమైనటువంటి పరిస్థితుల్ని చాలా తెలివిగా, చాలా పెద్ద మనసుతో ట్యాకిల్ చేసి కొన్ని విషయాల్ని చాలా అద్భుతంగా పరిష్కరించుకోగలుగుతారు. మీ మీద పడ్డటువంటి అపవాదులను తుడుపుకునే ప్రయత్నం కూడా చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క శతవిష నక్షత్రం, పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు ఈ వారం చాలా విషయాలకు వీళ్ళకి పరిష్కార మార్గాలు దొరుకుతాయి. కానీ వీరి మీద పడ్డటువంటి అపవాదుని సమర్థవంతంగా తుడుపుకునే ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా శుభాన్ని పొందుతారు. అట్లాగే ధనిష్ట వాళ్ళు ఏం చేయాలంటే వీరికి రావాల్సిన ధనం గురించి మాత్రం వీళ్ళు ఎక్కువగా టెన్షన్ పడకూడదు. పేషెన్స్గా ఉండి వార మధ్యము అంటే 23వ తారీఖు తర్వాత కనుక వీళ్ళు ఒక ఫోర్స్ఫుల్గా మాటలు వాడితే ఖచ్చితంగా మీకు యోగాలు ఉంటాయి. 23వ తారీఖు లోపల తొందరపడి వివాదాల జోలికి వెళ్లకుండా ఉండాల్సిన స్థితి ఈ యొక్క ధనిష్ట వారి మీద ఎక్కువగా ఉంటుంది. శతభిషం, పూర్వభాద్ర వారికి అయితే ఈ వారం ఈ గౌరవ మర్యాదలను కాపాడుకుని గతంలో మీ వల్ల జరిగిన పొరపాట్లకి మీరు ఒక పెద్ద మనిషితనంగా ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళవలసిన స్థితి, ఒక పెద్దరికాన్ని కాపాడుకోవాల్సిన స్థితి శతభిష నక్షత్రం, పూర్వభాద్ర మీద ఉంటుంది. తొందరపడి గతంలో ఏదైనా టంగ్ స్లిప్ అయి ఉన్నా, అట్లాగే తొందరపాటు నిర్ణయాలతో గబక్కని ఆవేశంతో మాట్లాడే మాటలైనా వాటిని వాపసు తీసుకోవడం, అవతల వాళ్ళకి మీరు ఆ బాధని వ్యక్తీకరించి అవతల వారికి ఆ బాధ నుంచి విముక్తి కలిగించే ప్రయత్నం చేయడం లాంటివి శుభాన్ని కలిగిస్తాయి. శతభిష నక్షత్ర, పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి ఇంటిలో శుభకార్యాల్లో పాల్పంచుకోవడం, శుభకార్యాలు, శుభవార్తలు వినడానికి ఆస్కారాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ యొక్క కుంభరాశి వారికి ఈ వారం రుణాల నుంచి కూడా కొంత విముక్తి లభించే అవకాశాలు ఉంటాయి. ఈ వారం నీచభంగ రాజయోగం నడుస్తుంది కాబట్టి స్ట్రక్ అయిపోయిన పనుల్లో కూడా పురోభివృద్ధి కనిపిస్తుంది. ఆర్థిక బాధల నుంచి విముక్తి లభిస్తుంది. ఈ వారం వీరు బాగా ఎక్కువగా పూజ చేసుకోవాల్సింది ఎవరికి అంటే దుర్గాదేవికి, మహావిష్ణువుకి. దుర్గాకి, మహావిష్ణువుకి కనుక పూజ చేస్తే తప్పనిసరిగా అన్ని రకాలుగా కూడా మంచి యోగాలు కలిగే అవకాశాలు ఉంటాయి. ఆపదుద్ధారక దుర్గా స్తోత్రం, అట్లాగే మహావిష్ణువుకు సంబంధించి లక్ష్మీ నారాయణ స్తుతి, శ్రీరామ రక్షా స్తోత్రం, శ్రీకృష్ణ స్తోత్రం, ఇటువంటివన్నీ కూడా నారాయణ ప్రపత్తి కలిగి లక్ష్మీ నారసింహ స్తోత్రాలు మంచి శుభాన్ని కలిగిస్తాయి కుంభరాశి వారికి. ఇందులో ఉన్న శుభాలే మీకు కలగాలని మనస్ఫూర్తిగా సర్వేశ్వరుని వేడుకుంటూ నమస్కారం.